నరేష్ గారు, ఇదేం కేసురా బాబు అని తలపట్టుకున్న కేసు ఏదన్నా ఉందా? ఒక అబ్బాయి రావడం జరిగింది. అన్న, నేను స్కూలింగ్ లో ఒక అమ్మాయిని లవ్ చేశాను. మేము కాలేజ్ డేస్ లో విడిపోవడం జరిగింది. ఈ కాలేజ్ డేస్ లో ఆ అమ్మాయి మళ్ళీ వేరే అబ్బాయిని లవ్ చేసింది. ఆ అబ్బాయిని పెళ్లి కూడా చేసుకుంది. ఒకనొక టైంలో ఫేస్బుక్ ద్వారా వీళ్ళిద్దరూ కనెక్ట్ అయ్యారు. వీళ్ళిద్దరికి మళ్ళీ ప్రేమ చిగురించింది. నేను ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది. ఈ అబ్బాయి మ్యారేజ్ అయిపోయినా కూడా నేను లవ్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి ఈ అబ్బాయి కోసము నేను నా హస్బెండ్ కి డైవర్స్ ఇస్తాను అని చెప్పని డైవర్స్ కూడా ఇచ్చేయడం జరిగింది. పెళ్లి ప్రపోజల్ ఈ అబ్బాయి ఆ అమ్మాయి ముందు పెట్టడం జరిగింది. అబ్బాయిల ఇంట్లో కూడా చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి కూడా ఏంటంటే కనుక ఫస్ట్ నేను కన్వే చేస్తాను, దాని తర్వాత నువ్వు వచ్చి మాట్లాడదు కానీ మీ పేరెంట్స్ తీసుకొచ్చి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయికి ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. వన్ డే ఆల్ ఆఫ్ సడన్ వేరే ఫోన్ నెంబర్ నుంచి కాల్ చేసి నీది వేరే క్యాస్ట్ మాది వేరే క్యాస్ట్ అని చెప్పి నన్ను ఇంట్లో బంధించారు అని చెప్పని అది చెప్పడం జరిగింది. ఫోన్ అదే లాస్ట్ అనమాట. మన దేశంలో ఇటీవల జరిపిన అధ్యయనాల ప్రకారం 60 ఏళ్ల వయసు దాటిన వారిలో చాలామంది మోకాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారు. అందులో మోకాళ్ళ చిప్పులు అరిగిపోయి చాలామంది సర్జరీకి వెళ్తున్నారు. అయితే సర్జరీయే దిక్కు అనుకునే వారికి ఎపియాన్ పెయిన్ క్లినిక్ ఒక శుభవార్త చెప్పింది. ప్లాస్మా థెరపీ ద్వారా ఈ సమస్యకు చెక్ పెడుతుంది. సో ఇమీడియట్గా ఈ సమస్యతో బాధపడేవారు ఈ కింద నెంబర్కు కాల్ చేయండి. నమస్తే, నేను విజయ్. ప్రస్తుతం మన ముందున్నారు ప్రముఖ అడ్వకేట్ సుంకర నరేష్ గారు. నరేష్ గారు, మీరు ఎన్నో కేసుల్ని టేకప్ చేస్తుంటారు. ఇదేం కేసురా బాబు అని తలపట్టుకున్న కేసు ఏదన్నా ఉందా మీరు కెరీర్లో? ఎస్ అండి, ముమ్మాటికి. ఒక అబ్బాయి రావడం జరిగింది. ఏం జరిగింది బ్రదర్ అని అంటే కనుక, అన్న నేను స్కూలింగ్ లో ఒక అమ్మాయిని లవ్ చేశాను, మీ ఇద్దరం కూడా కలిసి చదువుకున్నాము అన్నాడు. 10th క్లాస్ వరకు ఇద్దరం కలిసి చదువుకున్నాము, ఇద్దరం ప్రేమించుకున్నాం. ఒకే స్కూల్ కాబట్టి స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసి ఒకే కాలేజ్ లో జాయిన్ అవ్వాలని చెప్పి రూల్ ఏం లేదు కదండి. వాళ్ళు వేరే దగ్గర ఉంటారు, వీళ్ళు వేరే దగ్గర ఉంటారు. ఎంప్లాయీస్ వీళ్ళు, సో వీళ్ళు వేరే దగ్గరికి వచ్చారు. వాళ్ళు కూడా ఫర్దర్ స్టడీస్ గురించి వేరే ఫ్యామిలీ కండిషన్స్ బట్టి అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ బట్టి మారిపోతుంటారు. ఈ కాలేజ్ డేస్ లో ఆ అమ్మాయి మళ్ళీ వేరే అబ్బాయిని లవ్ చేసింది. సో ఆ అబ్బాయిని పెళ్లి కూడా చేసుకుంది. ఈ అబ్బాయి మాత్రము ఆ అమ్మాయినే లవ్ చేస్తా ఆ విధంగానే ఉండిపోయాడు, పెళ్లి చేసుకోలేదు. ఒకనొక టైంలో ఫేస్బుక్ ద్వారా వీళ్ళిద్దరూ కనెక్ట్ అయ్యారు. వీళ్ళిద్దరికి మళ్ళీ ప్రేమ చిగురించింది. వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో ఈ అమ్మాయి ఏం చెప్పింది అని అంటే కనుక నేను ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది. ఈ అబ్బాయి మ్యారేజ్ అయిపోయినా కూడా నేను లవ్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. చాటింగ్ అవన్నీ జరుగుతుంది. దాని తర్వాత కలవడం కూడా, మీటింగ్లు కలవడము ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ అమ్మాయి ఈ అబ్బాయి కోసము నేను నా హస్బెండ్కి డైవర్స్ ఇస్తాను అని చెప్పని డైవర్స్ కూడా ఇచ్చేయడం జరిగింది. ఇతను కోసమే. కొన్ని రోజులు అయిన క్రమంలో పెళ్లి ప్రపోజల్ ఈ అబ్బాయి ఆ అమ్మాయి ముందు పెట్టడం జరిగింది. అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవడం జరిగింది. సో అమ్మాయిల ఇంట్లో కూడా కన్వే చేసి చెప్దామని చెప్పిన కనుక అమ్మాయి కూడా ఏంటంటే కనుక ఫస్ట్ నేను కన్వే చేస్తాను, దాని తర్వాత నువ్వు వచ్చి చెప్దువు కానీ మాట్లాడదు కానీ మీ పేరెంట్స్ తీసుకొచ్చి అని చెప్పి చెప్పడం జరిగింది. అమ్మాయి చెప్పి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయికి ఎటువంటి కమ్యూనికేషన్ లేదు ఒక 4-5 రోజుల వరకు. వన్ డే ఆల్ ఆఫ్ సడన్ వేరే ఫోన్ నెంబర్ నుంచి కాల్ చేసి నీది వేరే క్యాస్ట్ మాది వేరే క్యాస్ట్ కాబట్టి సో ఇంట్లో ఒప్పుకోరు అని చెప్పి ఇంట్లో నేను బలవంత పెడితే నన్ను కన్ఫైన్మెంట్ చేసేసారు అని చెప్పి, అంటే ఇల్లీగల్ కన్ఫైన్మెంట్, ఇంట్లో బంధించారు అని చెప్పని అది చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి చెప్పి ఫోన్ అదే లాస్ట్ అనమాట. దాని తర్వాత ఈ అబ్బాయి ఆ అమ్మాయి కోసము ఆల్మోస్ట్ ఒక 6 నెలల నుంచి 1 ఇయర్ ట్రై చేయడము, వాళ్ళ ఇంటి నియర్ బైకి వెళ్ళడము, తెలిసిన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడము, మాట్లాడటము ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కానీ నో కమ్యూనికేషన్. ఇంకా ఈ అబ్బాయి హ్యావింగ్ నో అదర్ గో నా దగ్గరికి రావడం జరిగింది. అంటే మరి ఇప్పుడు ఒక 6 నెలలు కాలం గడిచింది అని అంటే కనుక 6 నెలలు ఇంట్లో బంధించేటువంటి పరిస్థితి నాకు తెలిసి నేటి సమాజంలో లేదు. సో నేనేం చేశానంటే, ఓకే బ్రదర్, మరి రాజ్యాంగ ప్రకారము ఒక మేజర్ అయినటువంటి వ్యక్తిని ఎవరు బంధించినా కూడా అది చట్ట ప్రకారం కూడా నేరం కాబట్టి మనము హేబియస్ కార్పస్ పిటిషన్ వేద్దాము హైకోర్టులో. సో సంబంధించిన జడ్జి వారిని ప్రొడ్యూస్ చేయమని చెప్పి మనము అడుగుదాము అని చెప్పానంటే కనుక సరే అని అంటే కనుక ఆ యొక్క అమ్మాయి డీటెయిల్స్ అన్ని తీసుకుని అబ్బాయి డీటెయిల్స్ తీసుకుని హైకోర్టులో ఈ జరిగిన సంఘటనలన్నీ రాసి ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేయడం జరిగింది. పిటిషన్ అయ్యగానే జడ్జి వారు మొదటగా ఇవన్నీ చదివిన తర్వాత కొద్దిగా కొన్ని అబ్జెక్షన్స్ అనేది రేజ్ చేయడం జరిగింది. ఆబ్వియస్లీ తెలిసిపోతుంది అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పని. సో దానికి నేను సమాధానంగా ఇట్స్ లైఫ్ ఆఫ్ ది వన్ పర్సన్ కాబట్టి ఆబ్వియస్లీ మీరు డిసైడ్ చేయండి పిలిపించి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పని చెప్పడం నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది జడ్జి వారికి. సో జడ్జి వారు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సంబంధించిన పోలీసు వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ఆ అమ్మాయిని మా ముందు ప్రవేశపెట్టండి అని చెప్పని. సదరు పోలీసు అధికారులు
హైకోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. తీసుకొచ్చారు. ఇద్దరు పేరెంట్స్ తోటి వచ్చారు. జడ్జి వారి ముందు అటెండ్ అయ్యారు. అయితే జడ్జి వారి ముందుకి కేసు రావడం కంటే ముందుగా వీళ్ళు ఎదురు బదురు అవుతా ఉంటారు కదండి, కోర్టు హాల్లోనే కదా చూసుకుంటారు కదా, బయట ప్రాంగణంలో. అదేవిధంగా ఇది సో ఇటువంటి మాటలు లేవు, నేను అబ్జర్వ్ చేశాను. అంటే అబ్బాయి ట్రై చేస్తున్నాడు కానీ అమ్మాయి మాట్లాడడానికి ఎటువంటి సిద్ధంగా లేదు. కేసు పిలవడం జరిగింది. పిలిచినప్పుడు నేను అవతల సైడ్ అమ్మాయి తరపున అడ్వకేట్లు కూడా అప్పీర్ అవడం జరిగింది. యువతల పక్కన అబ్బాయి, అతని యొక్క తల్లిదండ్రులు, అమ్మాయి ఆమె యొక్క తల్లిదండ్రులు ఉండడం జరిగింది. సో జడ్జి వారు చూసిన తర్వాత మీకు ఈ విధంగా మిమ్మల్ని మీ తల్లిదండ్రులు బంధించారు అని చెప్పి, నీకు అతను అంటే బాయ్ ఫ్రెండ్ లవర్ అని చెప్పి చెప్తున్నాడు, అతని యొక్క ప్రధానమైన అభియోగం. దాని మీద మీ యొక్క వర్షన్ ఏంటి అని చెప్పని అడిగితే అమ్మాయి ఏం చెప్పాను అంటే కనుక, నన్ను ఎవరు బంధించలేదండి, సో మా పేరెంట్స్ నేను కలిసి ఉంటున్నాము, ఇది హౌస్ అరెస్ట్ నన్ను చేయలేదు అని చెప్పేసి, నన్ను హౌస్ అరెస్ట్ చేయలేదండి, నన్ను ఎవరు బంధించలేదు, నేను స్వేచ్ఛగా ఉన్నాను, ఇది పూర్తిగా నా వ్యక్తిగతమైన విషయము, దాన్ని ఇక్కడ దాకా తీసుకుని వచ్చారండి అని చెప్పి జడ్జి వారికి చెప్పడం జరిగింది. అయ్యో. సో జడ్జి వారు ఈ అబ్బాయిని అడగడం జరిగింది, మీరు పిటిషన్ వేశారు కదా, మీ న్యాయవాది ద్వారా వేశారు కదా, నిజమేనా, వేసిన మాట వాస్తవేనా అంటే కనుక అవును సార్ వేసిన మాట వాస్తవమే అని అన్నారు. మరి మీరు బలవంతంగా బంధించారంటే కనుక లేదు సార్, ఆమె భయపడి అలా చెప్తుంది, ఆ అమ్మాయికి నేనంటే ఇష్టమే సార్, మేము ఇద్దరం కలిసి పెళ్లి చేసుకుంటాం అని చెప్పి జడ్జి వారి ముందు అప్పుడు కూడా అతను అట్లనే చెప్తాను. సో అది ఒక సున్నితమైన అంశం కాబట్టి జడ్జి వారికి నేను అడగడం ఏంటంటే కనుక ఇన్ కెమెరా ప్రాసిక్యూషన్ చేయమని చెప్పి అడగడం జరిగింది. జడ్జి వారు ఆ యొక్క వినతిని స్వీకరించి వాళ్ళిద్దరిని కూడా ఛాంబర్లోకి పిలిపించి మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడు ఆ లోపల ఛాంబర్లో కూడా ఆమె ఇతను అంటే నాకు ఇష్టం లేదు, నేను ఇతన్ని పెళ్లి చేసుకోను, నేను పూర్తిగా నా యొక్క ఇష్ట ప్రకారమే నా తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాను, దయచేసి ఇతను ఇక మీదట నా జీవితంలోకి రాకుండా ఆర్డర్ పాస్ చేయండి, నాకు ఆ విధంగా పోలీసు సంరక్షణ ఇవ్వండి అని చెప్పి జడ్జి వారిని అడగడం జరిగింది. ఆ అబ్బాయి అప్పటికి కూడా లేదు నాకు ఈ అమ్మాయి అంటే ఇష్టము, ఈ అమ్మాయి ఇంకా స్టిల్ అమ్మాయి అంటే కనుక జడ్జి వారు అంత చెప్పినా కూడా జడ్జి వారు లేదు ఆమె మేజరు, పూర్తి స్వేచ్ఛ ఉంది, ఆ అమ్మాయి ఇష్టం లేకుండా నువ్వు ఎటువంటి చర్యలకు పూనుకున్నా కూడా నీ మీద సంబంధించిన చట్టాల ప్రకారం కూడా కేసులు నమోదవుతాయి, కాబట్టి బెటర్ నువ్వు ఆ అమ్మాయి జోలికి వెళ్లకుండా నీ జీవితం నీది, వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకునే విధంగా మీరు చేసుకోండి అని చెప్పి ఆ అబ్బాయికి మందలించి కూడా జడ్జి వారు అక్కడే చెప్పేశారు, ఆ లోపల ఛాంబర్లో చెప్పి పంపించడం జరిగింది. దాని తర్వాత జడ్జి వారు ఆ విధంగానే అమ్మాయి చెప్పిన వర్షన్ రికార్డ్ చేయడం జరిగింది. రికార్డ్ చేసి కేసుని కూడా క్లోజ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత ఇక ఆ అబ్బాయి కేసు అయిపోయింది. సో ఈ అమ్మాయిని అదే పోలీసు వాళ్ళు సంరక్షణగా ఇంటికి తీసుకెళ్ళిపోవడం జరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.